ఓం నమో వెంకటేశాయ. శ్యామాంబుదాభమరవింద విశాలనేత్రం బంధూకపుష్పసదృశాధరపాణిపాదం సీతాసహాయముదితం ధృతచాపబాణం రామం నమామి శిరసా రమణీయవేషం. రమణీయమైనటువంటి దివ్యమంగళ విగ్రహంతో మహర్షులను భక్తులను అందరినీ కూడా ముగ్ధులను చేసేటటువంటి ఆ రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల కార్యసిద్ధితోటి విరాజిల్లాలి అని చెప్పి ధర్మవధంలో పయనించాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి సమక్షంలో ప్రతిదినము కూడా అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనం చక్కటి అన్నమాచార్య సంకీర్తనతో ప్రారంభించుకుందాము. డాక్టర్ ఏ విజయలక్ష్మి గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు వారి బృంద సహకారంతో ఆలపించే ఓ పవనాత్మజ ఓ ఘనుడా అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. పవనాత్మజవో ఘనుడా ఓ పవనాత్మజవో ఘనుడా ఓ పవనాత్మజవో ఘనుడా ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా బరగితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా బరగితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ ఘనుడా ఉదయాచల నిర్వాహక నిజ సర్వప్రభల ఓ హనుమంతుడ ఉదయాచల నిర్వాహక నిజ సర్వప్రభల దేహము మోచిన తెగువకు నిటువలే దేహము మోచిన తెగువకు నిటువలే సాహసమిటువలే చాటితిగా దేహము మోచిన తెగువకు నిటువలే సాహసమిటువలే చాటితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా బరగితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ ఘనుడా రవిగ్రహణ ఓ ధనుజాంతక మారుల
మలసితిగా ఓ రవిగ్రహణ ఓ ధనుజాంతక మరులేకమతి మలసితిగా దారుణపు వినత తనయాదులు గావింపనిటు గలిగితిగా దారుణపు వినత తనయాదులు గావింపనిటు కలిగితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడ బాపు బాపనగా బరగితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడ ఓ ఘనుడా. దశముఖహర ఓ వెంకటపతి పాద సరోరుహ పాలకుడా ఓ దశముఖహర ఓ వెంకటపతి పాద సరోరుహ పాలకుడా ఈ దేహముతో ఇన్ని లోకములు ఓ ఘనుడా బాపు బాపనగా మరగిదిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ ఘనుడా ఓ ఘనుడా ఓ ఘనుడా. పవనాత్మజుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క వైభవాన్ని మనం తెలుసుకున్నాము. స్వామివారు మరి రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి వధిస్తే ఆ రావణాసురుడి యొక్క వైభవాన్ని ముందే హనుమంతుల వారు హరించేశారు. మరి అంతటి గొప్పవాడు, అదేవిధంగా వెంకటపతి పాదసరోరుహ పాలకుడు అని చెప్పి చక్కగా కీర్తించినటువంటి సంకీర్తన ఆలకించాము. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను పఠించుకుంటూ ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. అందరము కలిసి ఆచార్యుడి వారితో కలిసి శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే
విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 94తమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాక్షేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 94తమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. బహుపుష్పఫలే రమ్యే నానాద్విజగణాయుతే విచిత్రశిఖరే హ్యస్మిన్ రతవానస్మి భామిని. రామచంద్రమూర్తి మాట్లాడుతున్నటువంటి మాటలు ఆ చిత్రకూట పర్వతంలో, ఆ అరణ్యంలో, ఆ ప్రాంతానికి వచ్చినటువంటి సీతారాములు అక్కడ పర్ణశాలను నిర్మించుకుని నివసిస్తూ ఉన్నారు, కాలం గడుపుతూ ఉన్నారు. మరి వారు ఆ కాలాన్ని ఎలా గడిపారు? అరణ్యవాసానికి వచ్చాము అని చెప్పి బాధపడుతూ ఉన్నారా, లేకపోతే విహారానికి వచ్చినట్లుగా ఆనందపడుతూ ఉన్నారా అంటే రామచంద్రమూర్తి అంటూ ఉన్నాడు, అయోధ్యానగరంలో ఆ రాజభోగాలు వాటికంటే కూడా ఇక్కడికి చిత్రకూట పర్వత ప్రాంతంలో విహరించడమే ఎంతో ఆనందకరంగా ఉన్నది అని చెప్పి మనం అనుకున్నాం. భగవానుడికి పరమపదంలో ఉండి నిత్య విభూతిలో అక్కడ అనంతగరుడు విశ్వక్సేనాదులతోటి ఆ భక్త పరివారంతో కూడి సేవించబడుతూ అక్కడ ఉండటం కంటే కూడా లీలా విభూతితోటి అనేకమైనటువంటి అవతారములతో ఈ భూలోకముయందు అవతరించి భక్తులను అనుగ్రహించటమే ఆయనకు మిక్కిలి మక్కువ. అదేవిధంగా రాజులు కూడా రాజ్యంలో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆ రాజభోగాలు అనుభవిస్తూనే ఉంటారు. అంతకంటే గొప్ప ఆనందాన్ని పొందాలి అని చెప్పి వేట కోసమని అడవికి వెళ్ళి అడవులలో వనవాసంలో విహరిస్తూ ఉంటారంటే ఏమిటి? ఆ వనవాసంలో విహరించడంలో
ఆనందం ఉన్నది అని భావిస్తూ ఉంటారు. మరి ఇక్కడ రామచంద్రుడు ఈ తనకు ప్రాప్తించినటువంటి వనవాసాన్ని తాను ఆనందిస్తున్నాను, ఆనందంగానే అనుభవిస్తున్నాను అని చెబుతున్నారు. ఇది గ్రహించవలసినటువంటి విషయం. అంటే కష్టాలు ప్రాప్తించినప్పుడు ఆ కష్టముల వల్ల మేము బాధపడిపోతున్నాము అని కాకుండా ఆ కష్టములతోటి అనుభవాన్ని పొందుతున్నాము అని కనుక అనుకున్నట్లయితే, అంటే కష్టంలో కూడా సుఖాన్ని వెతుక్కోవటము, నష్టంలో కూడా లాభాన్ని వెతుక్కోవటం అన్నమాట. అప్పుడు మనస్సు చాలా గట్టిగా ఉంటుంది, అదేవిధంగా ఎక్కువ దుఃఖం కలగకుండా ఉంటుంది. మరి ఇక్కడ వనవాసంలో కూడా రామచంద్రమూర్తి చూడండి, ఆ చిత్రకూట పర్వత ప్రాంతాన్ని చూచేటప్పటికీ మరి ఆ చిత్రకూట పర్వతం కూడా అంత రమ్యంగా ఉన్నది, అంత గొప్పగా ఉన్నది. జలపాతములు, అనేక విధములైనటువంటి ఫలములతోటి, పుష్పములతోటి, ఓషధులతో కూడినటువంటి మరి చెట్లు, వృక్షములు, అదేవిధంగా అనేకమైనటువంటి జంతువులు, జింకలు, లేళ్ళు, ఈ విధమైనటువంటి జంతువులు, నెమళ్ళు మొదలైనటువంటి పక్షులు, వీటన్నిటితోటి అది నందనవనంలాగా చాలా గొప్పగా ఉన్నది అని అంటూ భామిని సీత అని అర్థం. సీత రమ్యే బహుపుష్ప ఫలే, రమ్యమైనటువంటిది ఏ ప్రాంతం చూచినా ఒక కొత్త రకమైనటువంటి సొబగు కనిపిస్తూ సౌందర్యభరితంగా గోచరిస్తున్నటువంటి ఈ నానా ద్విజగణాయితే, అనేక రకాలైనటువంటి పక్షులతో కూడినటువంటిది అయినా, ఇక్కడ ద్విజ శబ్దానికి పక్షి అని అర్థము. ద్విహి జాయతే ఇది ద్విజ అని చెప్తూ 2 సార్లు పుడుతుంది కాబట్టి దాన్ని పక్షి అన్నారటే. ఎలా పుడుతుందండి 2 సార్లు అని అంటే, గుడ్డు రూపంలో ఒకసారి పుడితే తల్లి గర్భం నుండి గుడ్డు రూపంలో ఒకసారి పుడుతుంది, ఆ గుడ్డు నుండి బయటికి మామూలు శరీరంతో మరొకసారి పుడుతుంది. ఈ విధంగా 2 జన్మలు కలిగింది కావున పక్షిని ద్విజ అని చెప్పి అన్నారు. మరి అలాగా అనేక రకాలైనటువంటి పక్షులతో కూడినటువంటి అస్మిన్, ఈ చిత్రకూట పర్వతంలో అనేక రసములు, అనేక రకాలైనటువంటి అనుభూతులు, జ్ఞానేంద్రియములు అన్నింటికీ కూడా సుఖమును చేకూర్చేది. ఏమిటి అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ కూడా ఆనందాన్ని కలుగజేసేది అన్నమాట. ఎలాగా అంటే కన్నులకు అక్కడ ఉన్నటువంటి సెలయేరులు, ప్రకృతి సౌందర్యము, పుష్పములు ఇవన్నీ చూస్తూ ఉంటే కన్నులకు ఆనందం కలుగుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి గుహలలో నుండి, అదేవిధంగా చెట్ల మీద నుంచి వస్తున్నటువంటి వాయు స్పర్శతోటి శరీరానికి, చర్మానికి ఆనందం కలుగుతూ ఉన్నది. ఆ గంధములు ముక్కుకు తగులుతూ ఉంటే ఆ వాసనలను పీల్చడంతో మనసు పరవశించి మరి ఆ విధంగా ముక్కుకి ఆనందం కలుగుతున్నది. అదేవిధంగా కన్నులకి, చెవులకి మరి అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి పక్షులు, ఆ సెలయేటి యొక్క ధ్వనులు వినిపిస్తూ ఉంటే ఎంతో రమ్యంగా, ఎంతో ఆనందకరంగా ఉన్నదన్నమాట. ఈ విధంగా జ్ఞానేంద్రియములన్నింటికీ కూడా సుఖమును చేకూర్చే విధంగా ఈ చిత్రకూట పర్వతం అనేది ఉన్నది అని చెప్పి అంటూ, మరి భావిని రతమానస్మి, విశేషంగా భామిని నువ్వు నా దగ్గర, ఈ ప్రాంతంలో అందులోనూ నువ్వు నా దగ్గర ఉండడంతో మరింత గొప్పగా నేను ఆనందిస్తూ ఉన్నాను అని చెప్పి అంటున్నాడు. మరి మనకున్నటువంటి కర్మేంద్రియములతోటి, వాక్పాణిపాద పాయుపస్థలు అంటారు కదా, ఈ కర్మేంద్రియములతోటి కష్టపడినట్లయితే మన జ్ఞానేంద్రియములతోటి మనం ఆనందించగలుగుతాము, ఆ ఆనందానుభూతిని పొందగలుగుతాము అని చెప్పి అన్నారు. అందుకనే శారీరకమైనటువంటి కష్టమును పొందినప్పుడే మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అని చెప్పి అన్నారు. అందుకనే మందగుణము అనేది, బద్ధకం అనేది తగదు అని కూడా మనకు పెద్దలు బోధిస్తూ ఉంటారు కదా. మరి అలాగే ఇక్కడ చూడండి, ఈ ప్రాంతానికి మనం ఇంత కష్టపడి వచ్చినప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకృతి సౌందర్య శోభ విశేషములు చూస్తూ ఉంటే అన్ని రకాలైనటువంటి ఆనందములు కూడా కలుగుతున్నాయి. అందులోనూ నీవు నా చెంతన ఉండేటప్పటికీ ఈ ఆనందము మరింత గొప్పగా ఉన్నది అని అంటూ, అనేన వనవాసేన మయా ప్రాప్తం ఫలద్వయం పితుశ్చానృణతా ధర్మే భరతస్య ప్రియం తథా. సీత, ఈ వనవాసం వల్ల నాకు 2 లాభాలు కలిగాయి అని అంటున్నాడు. ఎవరైనా వనవాసం వల్ల నష్టపోయామని అంటారు, కానీ రామచంద్రమూర్తి వనవాసం వల్ల 2 లాభాలు కలిగాయి అంటున్నాడు. ఏమిటా 2 లాభాలు అని అంటే, అనేన వనవాసేన ఫలద్వయం మయా ప్రాప్తం ధర్మే పితుః అనృణత.
ధర్మ విషయంలో, సత్యప్రతిజ్ఞ విషయంలో తండ్రి గారి యొక్క రుణము తీర్చుకున్న వాడిని అయ్యాను. అదేవిధంగా తండ్రి గారి యొక్క రుణము తీర్చిన వాడిని, తండ్రి గారు కైకేయీదేవికి రుణపడిపోయి ఉన్నాడు, ఆమెకు వరములు ఇవ్వవలసి ఉన్నది. కావున తండ్రి గారు తీర్చవలసినటువంటి రుణమును నా ద్వారా తీర్చగలిగాను. అలాగే తండ్రి రుణము తీర్చి అంటే ఆయన సత్యప్రతిజ్ఞను నిలబెట్టినటువంటి వాడిని ఆయన రుణము తీర్చుకునేటువంటి అవకాశం నాకు వచ్చింది. పుత్రునిగా నా పుత్రత్వమును నిరూపించుకునేటువంటి అవకాశం నాకు వచ్చింది. ఇది ఒక అవకాశం, ఇది ఒక ఫలము. అంతేకాదు తథా భరతస్య ప్రియం, నాకు అత్యంత ప్రియమైనటువంటి వాడు అనజుడైనటువంటి భరతునికి మేలు జరిగింది అని అంటున్నాడు. అంతే కదండి. మనకు మన వస్తువులు కానీ లేకపోతే మన సంపదలు కానీ మనము కోరుకునేటువంటి వారికి కనుక సంక్రమించినట్లయితే దానిని ఆనందిస్తాము కదా. పైగా వారు ఆ పొందేటటువంటి ఆనందాన్ని చూచి మనము కూడా అంతటి ఆనందాన్ని పొందుతారు. ఏ విధంగా అయితే సహజంగా ఈ భావన తల్లిదండ్రుల్లో ఉంటుంది. వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించి కాయకష్టం చేసి లేకపోతే మరింతగా కష్టపడి జీవితాంతము కూడా కష్టపడుతూ సంపాదించినటువంటి సంపదలు తమ పుత్రులకు తన సంతానమునకు దక్కి వారు అనుభవిస్తూ ఉంటే అది చూచి వీళ్ళు తన్మయత్వంతో ఆనందిస్తూ ఉంటారు కదా. మరి అలాగా తనకు దక్కవలసినటువంటి రాజ్యము తన తమ్ముడికి దక్కితే పోనీలే నా తమ్ముడికే దక్కింది, నాకు ప్రియమైనటువంటి వాడు అని చెప్పి రామచంద్రమూర్తి ఆనందిస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ భరతస్య ప్రియం, భరతునికి ప్రియాన్ని చేకూర్చగలిగాను, తండ్రి రుణం తీర్చుకోగలిగాను, భరతుడికి ప్రియమైనటువంటిది చేయగలిగాను. ఈ రెండు ఫలములు కూడా వనవాసానికి రావటం వల్ల కలిగాయి అని చెప్పి అంటూ వైదేహి రమసే కచ్చిత్ చిత్రకూటే మయా సహ పశ్యంతి వివిధాన్ భావాన్ మనోవాక్కాయ సంయతాన్. మరి నేను ఇంత ఆనందపడుతున్నాను సీత, మరి నీ పరిస్థితి ఏమిటి? నీకు నిజంగా ఆనందం కలుగుతున్నదా? నువ్వేమో ఇందాకటి నుంచి నేను ఇన్ని మాటలు చెబుతున్నప్పటికీ కూడా నీవేమీ మాట్లాడటలేదు. అవును స్వామి నిజమే అని కానీ లేకపోతే ఆ ఆనందానికి సంబంధించినటువంటి హావభావాలు కానీ ప్రవర్తన కానీ ఇవేమీ నువ్వు ప్రత్యేకంగా చూపించడం లేదు. అసలు ఈ వనవాసం నీకు ఆనందకరంగా ఉన్నదా అని అంటూ వైదేహి విదేహరాజ తనయ అయినటువంటి దేహానికి సంబంధించినటువంటి సుఖములకు మోహపడనటువంటి దానివి అయినా ఓ సీత అంటే ఏమిటి, నాకంటే నీవు గొప్పదానివి అని చెప్పి ఇక్కడ అనడం ఉద్దేశ్యం. నేను ఈ ప్రకృతి సౌందర్యమును అదేవిధంగా ఇతరమైనటువంటి సుఖములు లేకపోతే వేరే ఆనందములు వీటన్నిటి చేత కూడా అమితమైన ఆనందాన్ని పొందుతున్నాను, కానీ నీవు సామాన్యంగా గోచరిస్తూ ఉన్నావు. అంటే నీవు ఈ ఐహికమైనటువంటి సుఖములకు లొంగనటువంటి దానివి అని అంటూనే మరి నేను నా ఆనందంతో లెక్క చేయకుండా నిన్ను పక్కన పెట్టేసి నేను ఆనందాన్ని పొందేస్తున్నానా? లేకపోతే నీవు ఇంతవరకు మాట్లాడటం లేదు అంటే నాకంటే కూడా ఎక్కువ ఆనందాన్ని పొందుతూ ఆ ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక ఇలా మౌనంగా ఉన్నావా నీవు అని చెప్పి రాముడు సీతాదేవిని విధంగా అడుగుతున్నాడు. చిత్రకూటే మనోవాక్కాయ సంయతాన్. ఈ చిత్రకూట పర్వతంలో మనోవాక్కాయములను త్రికరణములను కూడా అంటే మనస వాచ కర్మణ అని అంటారు కదా, అలాగా మనస్సు వాక్కు ఈ శరీరము వీటిని అదుపు చేయగలిగినటువంటి దానివైన నీవు వివిధాన్ భావాన్ అనేకములైనటువంటి భావనను అంటే మలయ పర్వతం నుండి వస్తున్నటువంటి ఆ గంధమును ఆస్వాదించడము, అలాగే ఆ కోకిలల యొక్క ఆలాపములను వినడము, తుమ్మెదల యొక్క ఝంకారములు, ఈ భావములు ఏవైతే ఉన్నాయో అంటే ఈ ఉద్దీపనం చేసేటటువంటి భావములను వీటిని చూచి పశ్యంతి చూస్తూ మయాసహ రమసే కచ్చిత్, నాతో పాటు నువ్వు కూడా ఆనందిస్తున్నావా? లేకపోతే ఈయనేమిటి ఇలాగ వనవాసానికి వచ్చి ఇక్కడ ఆనందపడుతున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు, అసలు బుర్రందా లేదా అని చెప్పి రాముడి గురించి ఏమన్నా సీతాదేవి అనుకుంటున్నదా? కష్టంలో బాధపడాల్సింది పోయి ఇంతగా ఆనందిస్తాడేమిటి ఈయన అని చెప్పి అనుకుంటున్నదా అని రామచంద్రమూర్తి సీతాదేవిని అంటున్నాడు అనమాట. నిన్ను విడిచిపెట్టి నేను ఒక్కడనే ఆనందించేస్తున్నానా? లేకపోతే నాతో పాటు నువ్వు కూడా ఆనందిస్తున్నావా? లేకపోతే నాకంటే ఎక్కువగా నీవు ఆనందిస్తూ ఎలా వ్యక్తపరచాలో తెలియక అలా చూస్తూ ఉన్నావా అని అంటూ
ఇదమేమామృతం ప్రాహు ఇదమేమామృతం ప్రాహు రాజ్ఞి రాజర్షయ పరే వనవాసం భవార్ధాయ ప్రేత్యమే ప్రపితామహా. సీత, నేను ఇలా ఆనందించడానికి కారణం ఏమిటో తెలుసా? వనవాసం చేయటము అనేది మా వంశంలో ఉన్నటువంటి రాజులకు కొత్త ఏమీ కాదు. కాకపోతే వారు రాజభోగాలన్నీ కూడా అనుభవించి రాజ్యమును పరిపాలించి వారు కాస్త వయసు మీరిన తరువాత తమ రాజ్యమును తమ సంతానానికి అప్పచెప్పి ఆ తరువాత వారు వనవాసానికి వెళ్ళేవారు. అంటే ఏమిటి? రాజ్యమును భోగములను అనుభవించిన తర్వాత వనవాసాన్ని వారు చేసేవారు. ఇప్పుడు మనం చేస్తున్నది దానికి కొద్దిగా మార్పు, కొద్దిగా ఏం లేదులేండి, కాస్త పూర్తిగా వ్యతిరేకమే ఇది. దానికి కొద్దిగా మార్పు ఏమిటి అంటే మనం వనవాసం చేసి ఆ తర్వాత రాజభోగాలు అనుభవిస్తాము. ఇలాగ మన వంశంలో వారందరూ కూడా చేస్తున్నటువంటి వనవాసాన్ని మనము చేస్తున్నాం. మే ప్రపితామహాహ, నా యొక్క ముత్తాతలైనటువంటి పితృవంశానికి చెందినటువంటి వారందరూ కూడా. ఏ విధంగా అయితే అంశుమంతుడు ఆయన రాజ్యాన్ని పరిపాలించి దిలీపుడికి రాజ్యాన్ని ఇచ్చి ఆయన వనవాసానికి వెళ్ళాడు. దిలీపుడు భగీరథుడికి రాజ్యాన్ని ఇచ్చి వనవాసానికి వెళ్ళాడు. భగీరథుడు ఆయన పుత్రుడికి రాజ్యాన్ని ఇచ్చి వనవాసానికి వెళ్ళాడు. ఈ విధంగా జరుగుతున్నది. నేను భరతుడికి రాజ్యాన్ని ఇచ్చి వనవాసానికి వచ్చేశాను అని చెబుతూ ఈ విధంగా మా వంశంలో ఇది జరిగేదే. ఎందుకు ఈ వనవాసం చేయటము అని అంటే దానికి చెబుతున్నాడు. రాజర్షయ, రాజర్షులు ప్రేత్య భావార్థాయ, గతించిన తరువాత స్వర్గాది సుఖములను పొందడానికి, గతించిన తర్వాత మోక్షమును పొందడానికి మరి బ్రతికి ఉండంగా పుణ్యమును సాధించాలి కదా. అందుకని చెప్పి ఇక ఎప్పుడూ కూడా ఈ రాజకార్యాలలో ఉంటూ ఆ రాజకీయాల్లో కనుక ఉన్నట్లయితే పుణ్యమును సంపాదించేది ఎప్పుడు. కావున బ్రతికి ఉండంగా పుణ్యమును కనుక సంపాదించినట్లయితే అంత్యమున మోక్షమును పొందగలుగుతారు. అందుకనే ప్రేత్య భవార్థాయ, మరణించిన తరువాత ఉత్తమమైనటువంటి గతులను పొందడము కోసము, అదేవిధంగా ఐహికమైనటువంటి ఈ సుఖముల మీద విరక్తిని పొందడం కోసము అని చెప్పి వనవాసం ఇదం, ఈ వనవాసం అమృతమేవా, అమృతప్రాయమైనటువంటిది అని అంటున్నాడు. అంటే ఏమిటి? ఈ వనవాసం వల్ల ప్రయోజనం అనేది ఉన్నది. ఏమిటి ఈ వనవాసం వల్ల ప్రయోజనం? బ్రతికి అంటే ఈ ఇతరములైనటువంటి సాంసారికమైన లేకపోతే ఐహికమైనటువంటి సుఖములన్నీ కూడా విడిచి భగవంతుని యందు మనస్సు లగ్నం చేయడానికి తపస్సులు, ధ్యానములు మొదలైనవన్నీ చేయడానికి వనవాసం యోగ్యమైనటువంటిది. దీని ద్వారా ఏం సాధిస్తారు అంటే అంత్యమున సద్గతులను సాధించుకోగలుగుతారు. కావున జీవితాన్ని సార్థకం చేసి మోక్షమును అదేవిధంగా సద్గతులను కలిగించేటటువంటిది అయిన ఈ వనవాసము అమృతముతో సమానమైనటువంటిది ప్రాహు అని మా పెద్దలందరూ కూడా వారు ఆచరించి చూపించి చెప్పి బోధించినటువంటిది ఆ మార్గంలోనే ఇప్పుడు మనం కూడా ఉన్నాము అని చెప్పి అంటూ ఉన్నాడు. మా పితృవంశానికి చెందినటువంటి రాజులందరూ కూడా ఈ విధంగా వనవాసాన్ని చేసి వారు ధన్యత పొందారు. అంటే వానప్రస్థాశ్రమాన్ని ఆచరించి వారు ధన్యులయ్యారు అని అన్నారు. అయితే వానప్రస్థాశ్రమం ఎప్పుడు బాధ్యతలన్నీ తీరి మరి తాను నిర్వర్తించవలసినటువంటి కర్తవ్యములన్నీ కూడా చేసి తన రాజ్యమును తరువాతి వారికి అప్పచెప్పిన తర్వాత మరి వానప్రస్థం అనేది. అయితే రామచంద్రమూర్తి రాజ్యమును పరిపాలించవలసిన సమయంలో వానప్రస్థానికి రావలసి వచ్చింది. అయితే ఇది కూడా అమృతప్రాయమైనటువంటిదే అని చెప్పి అంటూ శిలాశైలస్య శోభంతే విశాలా శతశోభితః బహుళైర్వర్ణైః నీలపీతసితారుణైః. పోనీ వనవాసానికి వచ్చి మనం ఏమైనా నష్టపోయామా? ఈ చిత్రకూట పర్వత ప్రాంతంలో ఇంత గొప్పగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతి శోభను ఆస్వాదిస్తూ ఉన్నాం. అంతే కదండి. ఎంత మేడలు మిద్దెలలో ఉన్నటువంటి వారైనా భవంతులలో ఉన్నటువంటి వారైనా తమ భార్యతోటో ప్రియురాలితోటో విహరించాలి అంటే ఉద్యానవనానికే వస్తారు కదా. అదే మాట ఇక్కడ అంటున్నాడు. మనం అయోధ్యానగరంలో ఎలా ఉన్నప్పటికీ కూడా విహరించాలి అంటే ఉద్యానవనానికే వస్తాము. మరి ఆ విధంగా మనం ఉద్యానవనానికి వచ్చినట్లుగా ఈ చిత్రకూట పర్వత ప్రాంతానికి వచ్చాము. అందులో కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి ఎంతో రమణీయమైనటువంటి ప్రదేశం అంటూ విశాలా బహుళై నీలపీత సితారుణై వర్ణై.
విశాలమైనటువంటి శిలలు. అవి కూడా కొన్ని చోట్ల నీలవర్ణముతోటి, కొన్ని చోట్ల పీతవర్ణం పసుపు వర్ణముతోటి, కొన్ని చోట్ల తెల్లగాను, కొన్ని చోట్ల రక్తవర్ణం ఎర్రగాను, ఈ విధంగా అనేక వర్ణములతోటి బహుళాహ శైలస్య శిలాహ అనేక పర్వత శిలలు గోచరిస్తూ ఉంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఆ పర్వతం కనిపిస్తూ ఉన్నది. శతశః అభితః శోభంతే, వందల కొలది అనేకమైనటువంటి వర్ణములతోటి ఆ పర్వత శిలలు శోభిస్తూ ఉంటే చూడటానికే చాలా రమ్యంగా ఉన్నది కదా అని అంటూ నిశిభాంచలేంద్రస్య హుతాశన శిఖా ఇవ ఓషధ్యస్వప్రభాలక్ష్య భ్రాజమానా సహస్రశః. ఇంతేకాదు పగటిపూటేమో మరి ఈ రాళ్ళు ఇవన్నీ కూడా అలాగ సూర్యకాంతికి మెరుస్తూ అనేక వర్ణములతో గోచరిస్తూ అందంగా కనిపిస్తుంటే, రాత్రిపూట ఇక్కడ ఉన్నటువంటి గైరిక ధాతువులు అదేవిధంగా ఔషధములు ఏవైతే ఉన్నాయో ఆ ఔషధ వృక్షములు స్వయం ప్రకాశకములు కావున అవి ప్రకాశిస్తూ కాంతిని ప్రసరిస్తూ ఉన్నాయి. అంతే కదండి, లేకపోతే పర్వతములలో వెలుతురు ఎక్కడ వస్తుంది? మరి పెద్ద పెద్ద చెట్లు ఉండి ఆ వెన్నెల కూడా కనీసం నేలకు తగలనటువంటి విధంగా ఉండే ఆ పర్వత ప్రాంతాల్లో వెలుతురు ఎలా వస్తుంది అని అంటే, అక్కడ ఔషధ వృక్షములు, కొన్ని రకాలైనటువంటి వృక్షములు అవి రాత్రిపూట ప్రకాశిస్తూ ఉంటాయి. మరి వాటి యొక్క ప్రకాశంతో అక్కడ వెలుతురు కూడా ఉంటుందన్నమాట. అచలేంద్రస్య ఓషధ్య, పర్వతముల మీద ఈ చిత్రకూట పర్వతం మీద ఉన్నటువంటి ఓషధులు స్వప్రభాలక్ష్యా, స్వయం ప్రకాశకములై కాంతి చేత కాంతి కలిగినటువంటివై భ్రాజమానా ప్రకాశిస్తూ, స్వప్రభాలక్ష్యా భ్రాజమానా హుతాశన శిఖా ఇవ నిశి, అగ్నిశిఖలలాగా రాత్రిపూట వెలుగొందుతూ ఉంటే, దూరం నుంచి చూస్తూ ఉంటే ఎవరో ఏదో యజ్ఞం చేస్తున్నట్లుగానో లేకపోతే ఏదో అగ్ని రగులుకున్నట్లుగా ఉంటున్నది. కానీ అవన్నీ కూడా స్వయం ప్రభతోటి ఉన్నటువంటి ఆ ఓషధులు అవి ప్రకాశిస్తూ కాంతిని కూడా ఇస్తూ ఉన్నాయి. మరి చూడి ఎంత అందంగా ఉన్నదో అని అంటూ కేచిత్ క్షయ నిభాదేశా కేచిదుద్యాన సన్నిభా కేచిదేక శిలాభాంతి పర్వతస్యాస్య భామిని. సహజంగా పర్వతము అంటే అనేక శిలలతో కూడి అనేక వృక్షములతోటి అనేకమైనటువంటి విశేషములతో ఉంటుంది. కానీ ఇక్కడ చిత్రకూట పర్వతంలో ఈ విధంగా కొన్ని ప్రాంతాలలో ఉంటే కొన్ని చోట్ల ఏకశిలాహ అని అన్నారు. ఒకే శిల పర్వతమంతా కూడా ఒకే శిలగా ఏకశిలలాగా కనిపిస్తూ ఉన్నదిట. కొన్ని చోట్ల మనం తిరుమలలో కూడా చూడవచ్చు, కింద నుంచి పైదాకా మనం తలపైకెత్తి చూసినా సరే ఒకే శిలలాగా ఆ రాయి కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఒకే శిలతో కూడినటువంటి పర్వతాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి సీత అని అంటూ అస్య పర్వతస్య కేచిత్ దేశాః, ఈ పర్వతంలో కొన్ని ప్రదేశాలేమో క్షయనిభాః, ఎన్నో గుహలతో కూడి ఇళ్లవలే గృహముల వలె, క్షయశబ్దానికి గృహము అనే అర్థం కూడా ఉన్నది. కావున ఎన్నో గుహలతో కూడి ఇళ్ల యొక్క వరుసలాగా కొన్ని చోట్ల ఈ పర్వతము కనిపిస్తూ ఉంటే, కేచిద్ ఉద్యాన సన్నిభాః, కొన్ని చోట్లేమో అనేకమైనటువంటి వృక్షములతోటి ఫలములతోటి పుష్పములతోటి ఉద్యానవనంలాగా గోచరిస్తూ ఉంటే, కేచిద్ ఏకశిలాః భాంతి, కొన్ని చోట్ల ఏమో ఒకే శిలతోటి ఏదో ఎత్తుగా ఉన్నటువంటి నిలువెత్తు విగ్రహములలాగా అవి ఒకే శిలతోటి పెద్ద పెద్ద పర్వతములు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాగా ఈ చిత్రకూట పర్వతంలో ఏ విషయం చూచినప్పటికీ చిత్రంగాను చాలా గొప్పగాను మహోన్నతంగా గోచరిస్తూ ఉన్నది. భిత్వేవ వసుధాంభాతి చిత్రకూట సముత్థితః చిత్రకూటస్య కూటోసౌ దృశ్యతే సర్వతః శుభః. ఇంకో విశేషం ఏమిటంటే, చిత్రకూట పర్వతం యొక్క ఆ శిఖరములు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎత్తుగాను అదేవిధంగా చాలా నిశితంగా, కోసుగా అంటారు కదా, అలా నిశితంగా గోచరిస్తూ ఉన్నాయట. అది చూస్తూ ఉంటే ఎలా ఉన్నదంటే, భూమిని చీల్చుకుని పైకి వచ్చినటువంటి శూలముల వలె ఉన్నాయట కొన్ని శిఖరములు. అంత ఎత్తుగాను అంత నిశితంగాను ఉన్నాయన్నమాట. అలాగా చిత్రకూట వసుధాం భిత్వా సముద్ధిత ఇవ, ఈ చిత్రకూట పర్వతము ఈ భూమిని చీల్చుకుని పైకి వచ్చిందా అని అన్నట్లుగా
ప్రకాశిస్తున్నది. ఎందుకంటే చిత్రకూటస్య అసౌ కూట, ఈ చిత్రకూట పర్వతం యొక్క ఈ శృంగము, ఈ శిఖరము ఏదైతే ఉన్నదో అది సర్వత శుభ దృశ్యతే, అన్ని రకాలుగాను శుభకరంగాను ఎంతో ఎత్తుగాను అది గోచరిస్తూ ఉంటే మరి ఈ భూమి నుండి భూమిని చీల్చుకుని పైకి వచ్చిందా అన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది అని అంటూ ఇంకా అక్కడ ఉన్నటువంటి విశేషాలు చెబుతూ కుష్ఠపున్నాగస్థగర భూర్జపత్రోత్తరచ్చదాన్ కామినాం స్వాస్తరాన్ పశ్య కుశేషయతళాయుతాన్. మనం మాత్రమే వనవాసానికి వచ్చాము అనుకుంటే పొరపాటు. ఇక్కడ నివసించడం కోసం ఎంతోమంది గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, విద్యాధరులు మొదలైనటువంటి దేవగణములకు చెందినటువంటి వారు కూడా ఈ చిత్రకూట పర్వతం దగ్గరకు వచ్చి విహరిస్తూ ఉంటారు. మరి వారందరూ కూడా తమ తమ భార్యలతోటి, తమ తమ ప్రియురాండ్లతోటి, తమ పరివారంతో వచ్చి ఇక్కడ విహరిస్తూ ఇక్కడే శయనిస్తూ వారు ఆనందిస్తూ ఉన్నారు అంటూ మరి ఎలా వారు శయనిస్తున్నారు అని చెబుతూ కుష్ఠ పున్నాగ స్థగర భూర్జపత్ర ఉత్తరచ్ఛదాన్ అని అంటూ కుష్ఠము అంటే పారిభావ్య పుష్పములు అని చెప్పి అన్నారంటే చిత్ర విచిత్రమైనటువంటి వర్ణములు కలిగినటువంటివి, చక్కటి సుగంధములు కలిగినవి, ఎంతో లావణ్యంగా ఉండేటటువంటి పుష్పములు. అదేవిధంగా పారిభావ్య శబ్దం వరకు ఉత్పలములు అంటే కలువ పూలు అనే అర్థం కూడా ఉన్నదన్నమాట. మరి ఆ కలువ పూలు మొదలైనటువంటి వాటితోటి పున్నాగ పూలు అనేవి పొడవుగా తెల్లగా ఉంటాయి, అవి కూడా తెలిసినటువంటివే పున్నాగ పూలు. స్థగరము అంటే పుత్రక పుష్పములు అని అన్నారు. భూర్జపత్రం యొక్క ఆకులు ఉత్తరచ్ఛదాహ అని అన్నారు. ఈ విధంగా కింద ఏమో తామరాకులతోటి పరచి వాటి మీద ఈ పుష్పములు ఏవైతే ఉన్నాయో ఆ పుష్పములను వాటి మీద ఉంచి ఆ పుష్పముల మీద భూర్జపత్రములు ఏవైతే ఉంటాయో ఆ పత్రములను పైన కప్పి, అంటే శయ్య చూడండి తామరాకులే చాలా సున్నితంగా ఉంటాయి, వాటి మీద అనేక రకాలైనటువంటి పుష్పములు పరిచి ఆ పుష్పముల మీద భూర్జ వృక్షముల యొక్క ఆకులను పరిచి వాటి మీద ఈ కిన్నెరులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా శయనిస్తూ వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారట. అదేవిధంగా అడవిలో ఉండేటటువంటి ఆ జంటలు వారందరూ కూడా అక్కడ శయనిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. కామినాం స్వాస్తరాన్, మరి అక్కడికి వచ్చినటువంటి అనురాగంతో ఉన్నటువంటి జంటలు ఈ విధమైనటువంటి శయ్యలను ఏర్పరచుకుని అక్కడ ఆనందిస్తూ ఉన్నారు చూడు సీత అని అంటూ మృదితాశ్చ పవిద్ధాశ్చ దృశ్యంతే కమలస్రజ కామిభిర్వనితే పశ్య ఫలాని వివిధాని చ. మరి ఇక్కడ నిద్రించడానికి ఈ విధమైనటువంటి ఉత్తమమైన అతి సున్నితమైనటువంటి శయనములను ఏర్పాటు చేసుకుని మరి ఆహారము కోసమని వెతుక్కోవలసిన అవసరము లేదు. ఆ చెట్లు విరగ కాసి చేతికి అందే విధంగా ఫలములను అందిస్తూ ఉంటే ఆ ఫలములను భుజిస్తూ ఎంతో ఆనందంగా ఉన్నారంటూ వనితే కామిభిః మృదితాః అపవిద్ధాః కమలస్రజ అని అంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి అనురాగవంతులైనటువంటి ఆ జంటలు తిన్నటువంటి ఆ ఫలములు, అదేవిధంగా వారు శయనించినటువంటి ఆ శయ్యలు, ఆ పుష్పములు, వాటినన్నిటినీ కూడా చూస్తూ ఉంటే ఎంతో మనోహరంగాను శరీరం పులకించే విధంగా ఉన్నది కదా. అంటే ఏమిటి? ఆనందమును పొందటానికి అనురాగము, అదేవిధంగా ఈ ప్రకృతి సౌందర్యము, శోభ ఎంతగా అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తూ వస్వౌకసారాం నళినీం అత్యేతీవోత్తరాన్ కురూన్ పర్వతశ్చిత్రకూటోసౌ బహుమూల ఫలోదకః. అంతేకాదు ఈ లోకంలో ఎంతో అందమైనటువంటి వాటిగాను, అదేవిధంగా ఎంతో భోగములతో కూడినటువంటి వాటిగాను కొన్ని వనములు తెలియజేయబడ్డాయి. ఏమిటి అంటే బహుమూల ఫలోదకః, అనేకమైనటువంటి కందమూలములతోటి ఫలములతోటి ఉన్నటువంటి అసౌ చిత్రకూట, ఈ చిత్రకూట పర్వతము వస్వౌకసారాం, తూర్పు దిక్కున ఉన్నటువంటి మహేంద్ర పర్వతము అని అన్నారు. ఆ మహేంద్ర పర్వతం మీద అనేకమైనటువంటి ఉద్యానవనములు, అక్కడ అనేక రకములైనటువంటి గంధర్వులు, కిన్నెరలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా విహరిస్తూ ఉంటారట. మరి ఆ మహేంద్ర పర్వతం మీద ఉన్న
ఆ వనము ఎంత గొప్పగా ఉంటుందో అదిగో అంతకంటే గొప్పగా ఈ చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్న వనం గోచరిస్తున్నది. నళినీం అని అన్నారు. నళిని అని అంటే ఇంకా వస్వౌకసారాం అనే దానికి కుబేరుని పట్టణమైనటువంటి అలకాపురి అనే అర్థం కూడా ఉన్నది. మరి కుబేరుని యొక్క సంపదలకు నిలవైనటువంటి అలకాపురి పట్టణం ఎంత గొప్పగా ఉన్నదో ఈ ప్రకృతి సంపదలతో కూడినటువంటి ఈ చిత్రకూట పర్వత ప్రాంతం కూడా అంతే అందంగా ఉన్నది. మరొకటి ఉత్తర దిక్కున చిత్రరథము అనే వనము ఉన్నది. ఆ వనంలో కూడా అక్కడ చెట్టు ఆకులు ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయని చెప్పి ఏమిటి, అక్కడ ఆకులు ఫలములు ఇవన్నీ కూడా ఆభరణములుగాను, చెట్టేమో సువర్ణఘట్టంగాను, అదేవిధంగా ఫలములేమో అప్సరసలే ఫలములుగా వారు వేలాడుతూ ఉంటారని చెప్పి భరద్వాజాశ్రమంలో అక్కడ విందు సమయంలో చెప్పుకున్నాం కదా. మరి ఆ ఉత్తర దిక్కున ఉన్నటువంటి కురుదేశములలో ఉన్నటువంటి ఆ చైత్రరథం ఏదైతే ఉన్నదో ఆ చైత్రరథము అనే వనము కంటే కూడా ఈ చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్న వనము అత్యేతి అంతకు మించి ఆనందకరంగా ఉన్నది అనిపిస్తూ ఉన్నది. అంటే ఏమిటి, మహేంద్ర పర్వతం మీద ఉన్నటువంటి వనము, స్వర్గంలో ఉన్నటువంటి నందనవనము, అలాగే ఉత్తర కురుదేశంలో ఉన్నటువంటి చైత్రరథము అనే వనము, అలాగే కుబేరుని యొక్క అలకాపురిలో ఉన్న అలకాపురి, వీటన్నింటినీ మించి ఈ చిత్రకూట పర్వతం ఎంతో శోభాయమానంగా వెలుగొందుతూ ఉన్నది సీత చూడు అని అంటూ, ఇమం తు కాలం వనితే విజహ్రివాన్ త్వయా చ సీతే సహ లక్ష్మణేన చ రతిం ప్రపత్స్యే కులధర్మవర్ధినీం సతాం పధిస్థైః నియమైః పరైః స్థితైః. వనితే సీతే, మిక్కిలి అనురాగాన్ని జనింపజేసేటటువంటి, అంటే మిక్కిలి అనురాగంతో ఉండేటటువంటి ఓ సీత అని అన్నారు. వనిత అని అంటే కనుక ఇతరుల యొక్క మనస్సుని కష్టపెట్టకుండా చాలా ఆదరంగా ఉండేటువంటిది అని అర్థం చెప్పారు. కావున వనిత సీత, నన్ను ఆదరిస్తూ నాలో శక్తిని నింపుతూ నాకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఓ సీత, పరైః స్వైః నియమైః, శ్రేష్ఠులైనటువంటి నా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు ఆచరించినటువంటి ధర్మములతోటి ఆ నియమములతోటి సతాంపధి సత్పురుషులైనటువంటి సజ్జనులైనటువంటి మా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పది మార్గంలో స్థిత నేను కూడా ఉండి, అంటే మా పూర్వీకులు ఏ విధంగా వానప్రస్థాశ్రమాన్ని గడిపారో అదేవిధంగా నేను కూడా ఈ వనవాసాన్ని గడిపి త్వయా లక్ష్మణేనచ, ఇమం కాలం, ఈ కాలమంతా కూడా, ఈ వనవాస కాలమంతా కూడా నీతోటి, అలాగే లక్ష్మణునితోటి కూడా ఇక్కడ విజక్రివాన్ నేను విహరిస్తాను అంటున్నాడు. అంటే ఎలాగో కష్టపడి ఈ వనవాసాన్ని పూర్తి చేద్దాము అని అంటలేదు, ధర్మబద్ధంగా నియమబద్ధంగా ఆనందంగా నీతోటి లక్ష్మణస్వామితోటి కూడి నేను ఈ వనవాసాన్ని పూర్తి చేస్తాను. మనం ఈ పూర్తి చేసిన తర్వాత పశ్చాత్ తదనంతరం ఆ తరువాత కులధర్మవర్ధినీం రతిం ప్రపత్స్యే, కులధర్మవర్ధినీం, కులధర్మాన్ని అనుసరించి అంటే క్షత్రియ ధర్మాన్ని అనుసరించి వంశపరంపరగా వచ్చినటువంటి ఆ రాజ్యాన్ని కూడా మరలా నేను పొందగలుగుతాను. అంటే ఈ కష్టములు, అంటే ఇక్కడ వనవాసమును నియమనిష్టలతోటి ఆనందంతో సీతాదేవితో లక్ష్మణస్వామితో కలిసి తాను వనవాసాన్ని చేస్తాను అని చెబుతూనే, అదేంటి ఇంకెప్పుడు జీవితాంతం వనవాసమేనా, మనకి ఇంకా రాజ్యము లేదా భోగము లేదా అని చెప్పి సీతాదేవి ఏమైనా కొంత మనస్సులో నొచ్చుకోవచ్చు కదా. అందుకని ఏం చెబుతున్నాడు సమాధానం, తదనంతరం ఆ తరువాత కులధర్మవర్ధినీం రతిం ప్రపత్స్యే, క్షత్రియ ధర్మాన్ని పాటించి రాజుగా మరలా రాజ్యభోగాలను కూడా మనం అనుభవించవచ్చును. కానీ ఇప్పుడు మాత్రం మనం ఇక్కడ ఈ వనవాస దీక్షను నియమనిష్టలతోటి చక్కగా ఆచరించి ఆనందంగా ఈ వనవాస దీక్షను పూర్తి చేద్దాము. భవిష్యత్తులో మరలా రాజ్యసుఖములను ఆనందమును కూడా మనం పొందగలుగుతాము అని చెప్పి అంటూ, మరి ఆశా దృక్పథము అనేది కష్టములలో కూడా ఆనందాన్ని మనసుకు ఇస్తూ ఉంటుంది. మనం కష్టములలో ఉన్నప్పుడు ఈ కష్టముల తర్వాత మనకు ఏదో సుఖము రాబోతున్నది, ఈ కష్టములు సుఖం కోసమే,
అనే భావన ఎప్పుడైతే ఉన్నదో ఆ కష్టములను కూడా సుఖంగా మనం అనుభవించగలుగుతాము. ఆ కష్టములలో అన్యమనస్కులం కాకుండా లక్ష్యం వైపే మన దృష్టి ఉండగలుగుతుంది. అలా కాకుండా అయ్యయ్యో కష్టపడిపోతున్నాము అని చెప్పి బాధపడుతూ కూర్చుంటే ఇప్పుడు చేయవలసినటువంటి ఆ నియమములను, ఆ దీక్షను, లేకపోతే ఆ కర్తవ్యములను చేయలేము. తద్వారా ఆ తరువాత రావలసినటువంటి ఫలము కూడా దక్కదు. కానీ ఇక్కడ రామచంద్రమూర్తి చూడండి, తన కర్తవ్యం ఏదైతే ఉన్నదో ఈ సందర్భంలో ఆ కర్తవ్యాన్ని సక్రమంగా నియమంతో ధర్మంగా దాన్ని పరిపాలిస్తాము, ఆ తర్వాత మనం సుఖమును పొందగలుగుతాము అని చెప్పి అంటూ సీతాదేవిని వర్ణించే విధంగాను, అదేవిధంగా ఈ చిత్రకూట పర్వత ప్రాంతానికి వనవాసానికి వచ్చి మనం నష్టపోయింది ఏమీ లేదు, ఏదో విహారానికి వచ్చినట్టుగా ఉన్నది. నందనవనం కంటే, చైత్రధవనం కంటే ఎంతో గొప్పగా ఉన్నటువంటిది, ఎవరు రాలేనటువంటిది, సామాన్యులెవరూ కూడా రాలేనటువంటిది అయినటువంటి ఇంత గొప్ప వనానికి మనం వచ్చి విహరిస్తున్నాము అంటే ఇది ఆనందకరమైనటువంటి విషయము అని చెప్పి చిత్రకూట పర్వతం యొక్క విశేషములను, అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రకృతి సౌందర్య శోభలను, అక్కడికి వచ్చి విహరిస్తున్నటువంటి కిన్నరులు మొదలైనటువంటి వారి గురించి, అక్కడ తపస్సులు చేస్తున్నటువంటి మహర్షులు వీరందరి గురించి, ఆ పవిత్రత గురించి ఎంతో గొప్పగా రామచంద్రమూర్తి చెబుతూ మనం ముగ్గురం ఇక్కడ చక్కగా ఆనందంగా గడుపుతాము అని చెప్పి రామచంద్రమూర్తి సీతాదేవితోటి చెబుతూ ఉన్నాడు. దీనితోటి మనకు 94వ సర్గ పూర్తయినది. ఇమం తు కాలం వనితే విచక్తివాన్ త్వయా చ సీతే సహ లక్ష్మణేన చ రతిం ప్రపత్స్యే కులధర్మవర్ధినీం సతాం పథి స్వైర్నియమై పరైస్థితై. ఆ తరువాత అధ 95తమః సర్గః అధశైలాద్వినిష్క్రమ్య మైథిలీం కోసలేశ్వరః అదర్శయచ్చుభజలాం రమ్యాం మందాకినీం నదీం. ఇంకా మందాకిని నది, ఆ గంగా నది యొక్క విశేషములను తెలియజేస్తూ చిత్రకూట పర్వత ప్రాంతంలోనే ఆ గంగానది మందాకిని అనే నది ఉన్నది అని చెప్పి భరద్వాజ మహర్షి కూడా మనకు తెలియజేశారు కదా. రామచంద్రం మరి భరతునికి ఆ మార్గాన్ని తెలియజేస్తూ మందాకిని అని గంగానది ఎక్కడ పిలుస్తారు అంటే స్వర్గంలో గంగానదిని మందాకిని అని పిలుస్తారు. మరి ఏ విధంగా అయితే స్వర్గంలో ప్రవహిస్తూ ఉన్నదో ఈ చిత్రకూట పర్వత ప్రాంతంలో కూడా గంగానది ఆ విధంగా ప్రవహిస్తూ ఉన్నది స్వర్గంగా అనే విషయాన్ని తెలియజేస్తూ మందాకిని అని చెప్పి అంటున్నారు. మరి అధా ఈ చిత్రకూట పర్వతాన్ని వర్ణించిన తరువాత కోసలేశ్వర, కోసల దేశానికి అధీశ్వరుడై ఆ రాజ్యాన్ని విడిచిపెట్టినటువంటి వాడైన రామచంద్రమూర్తి శైలాద్ వినిష్క్రమ్య, ఇంకా పర్వతం మీద నుంచి వారు చక్కగా మెల్లమెల్లగా దిగి వస్తూ చెట్టాబట్టాలు వేసుకున్నట్లుగా ఆ సీతాదేవి చెయ్యబట్టుకుని ఆ పర్వతం మీద నుంచి విహరిస్తూ దిగి వస్తూ ఆ మందాకిని నది వద్దకు వచ్చేటప్పటికీ రమ్యాం శుభజలాం మందాకినీం నదీం, రమ్యమైనటువంటిది, శుభప్రదమైనటువంటి జలము కలిగినటువంటిది, స్వచ్ఛమైనటువంటి శుభకరమైన పుణ్యప్రదమైనటువంటి జలములతో కూడినటువంటి మందాకిని నది, మందాకిని అనే నదిని మైథిలీ మదర్శి మిథిలారాజ కుమార్తె అయినటువంటి సీతాదేవికి చూపిస్తూ అబ్రవీచ్చ వరారోహాం చారు చంద్ర నిభాననాం విదేహరాజస్య సుతాం రామో రాజీవలోచన. ఇంకా సీతాదేవి యొక్క సౌందర్యమును, సీతాదేవి యొక్క విశేషమును కూడా తెలియజేసే విధంగా ఇక్కడ విశేషణములు చెబుతూ అబ్రవీత్ సీతాదేవికి చెబుతూ ఉన్నాడు. ఎలా ఉన్నది ఆమె సీతాదేవి? వరారోహాం అని అన్నారు, గొప్ప సౌందర్యవతి అని అన్నారు. ఏమిటి సౌందర్యానికి కారణము అంటే వనవాసానికి వచ్చాము అనే కష్టము కానీ ఆ దుఃఖము కానీ సీతాదేవి యొక్క ముఖములో ఏమాత్రమూ లేవు. ఆమె రామచంద్రమూర్తితోటి ఇక్కడ చిత్రకూట పర్వతంలో విహరిస్తున్నాను అనే ఆనందంలో ఉన్నది.
అందుకనే ఆనందంలో సౌందర్యము మరింత ఇనుమడిస్తుంది కావున ఇక్కడ మరింత సౌందర్యంగా గోచరిస్తున్నది. అంటే అయోధ్యానగరంలో ఉన్నప్పుడు ఉన్నంత సౌందర్యం కంటే కూడా చిత్రకూట పర్వత ప్రాంతంలో విహరిస్తున్నప్పుడు సీతాదేవిలో సౌందర్యం మరింత గొప్పగా ఉన్నది అని తెలియజేయడానికి ఇక్కడ వరారోహాం గొప్ప సౌందర్యవతి చారు చంద్ర నిభాననాం ఉన్నమి చంద్రుని వలె అందమైనటువంటి చంద్రునితో సమానమైనటువంటి ముఖవర్చస్సుతోటి ఉన్నది అయిన విదేహ రాజస్య సుతాం విదేహ రాజకుమార్తె అయినటువంటిది అని అన్నారు. ఎందుకు అంటే దేహమునకు సుఖము కలుగుతున్నప్పుడు మనసుకి ఆనందం కలగటం అనేది సామాన్యులైనటువంటి వారి యొక్క విషయం. కానీ దేహమునకు సుఖము కలగకపోయినా అంటే దేహానికి సంబంధించినటువంటి సుఖములు లేకపోయినప్పటికీ మనస్సుని ఆనందంగా ఉంచుకోగలగటం అనేది యోగీశ్వరులకి, అదేవిధంగా జనక మహారాజు యొక్క వంశంలో ఉన్నటువంటి వారికి అది చాలా గొప్ప లక్షణం అన్నారు. మరి ఇక్కడ చూడండి, విదేహరాజస్య సుతాం అటువంటి జనక మహారాజు యొక్క వంశంలో జన్మించి శారీరకమైనటువంటి అది దేహమునకు సంబంధించినటువంటి సుఖములను ఏమాత్రమూ లెక్క చేయకుండా భావములతో తనకు ఇష్టమైనటువంటి రామచంద్రమూర్తితో ఉంటే చాలు, అది ఎక్కడ ఉన్నా సరే సుఖమే అని భావించేటటువంటిదైన ఆ సీతాదేవితోటి రాజీవలోచన కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి రామచంద్రుడు అన్నాడు. ఇక్కడ కమలముల వంటి నేత్రములు ఎందుకన్నాడు అంటే సీతాదేవి యొక్క ప్రకాశము, సీతాదేవి యొక్క ఆనందమును చూచేటప్పటికీ రాముని యొక్క నేత్రములు మరింతగా విప్పారినట్లుగా ఉంటాయన్నమాట. ఇక్కడ అంటే చంద్రపం ఇక్కడ చారుచంద్ర నిభారణ అని అన్నారు. చంద్రుని వంటి ముఖవర్చస్సు కలిగినది సీతాదేవి అయితే ఇక్కడ రాజీవలోచన అని చెప్పి కలువ పూల వంటి ముఖవర్చస్సు కలిగినటువంటి వాడు రాముడు అన్నాడు. చంద్రుణ్ణి చూచినప్పుడు కలువ పూలు ఏ విధంగా అయితే వికసిస్తాయో సీతాదేవి యొక్క ముఖమును చూచినప్పుడు రామచంద్రమూర్తి యొక్క కన్నులు కూడా ఆ విధంగా విప్పారి వికసించి ఆనందిస్తాయట. అందుకని ఆ విధంగా సీతాదేవిని చూస్తూ ఆనందిస్తున్నటువంటి వాడైన రాజీవలోచన కలువ పూల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు అని చెప్పి ఇక్కడ రాజీవ శబ్దానికి కలువలు అదేవిధంగా కమలములు అనే రెండర్థములు కూడా చెబుతారు. రామ అబ్రవీత్, ఇంకా రాముడు ఆనందంగా సీతాదేవితోటి ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ గంగా నది యొక్క మందాకిని నది యొక్క విశేషములను మరి అక్కడ ఉన్నటువంటి అనేకమైన విచిత్రమైనటువంటి విషయములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. బహుపుష్పఫలే రమ్యే బహుపుష్పఫలే రమ్యే నానాద్విజగణాయుతే నానాద్విజగణాయుతే విచిత్రశిఖరే హ్యస్మిన్ విచిత్రశిఖరే హ్యస్మిన్ రతవానస్మి భామిని రతవానస్మి భావిని అనేన వనవాసేన అనేన వనవాసేన మయా ప్రాప్తం ఫలద్వయం మయా ప్రాప్తం ఫలద్వయం పితుశ్చానృతా ధర్మే పితుశ్చానృణతా ధర్మే భరతస్య ప్రియం తథా భరతస్య ప్రియం తథా వైదేహిరమసే కచ్చిత్ వైదేహిరమసే కచ్చిత్ చిత్రకూటే మయా సహ చిత్రకూటే మయా సహ పశ్యంతి వివిధాన్ భావాన్ పశ్యంతి వివిధాన్ భావాన్ మనోవాక్కాయ సమ్మతాన్ మనోవాక్కాయ సమ్మతాన్ ఇదమేవామృతం ప్రాహుః ఇదమేవామృతం ప్రాహుః రాజ్ఞి రాజర్షయః పరే రాజ్ఞి రాజర్షయః పరే వనవాసం భవార్థాయ వనవాసం భవార్థాయ ప్రీత్య మే ప్రపితామహాః ప్రీత్య మే ప్రపితామహాః శిలాశైలస్య శోభంతే శిలాశైలస్య శోభంతే విశాలాస్యత శోభితః విశాలాశ్యత శోభితః బహుళా బహుళైర్వర్ణైః బహుళా బహుళైర్వర్ణైః నీలపీతసితారుణైః నీలపీతసితారుణైః నిశిభాంత్యచలేంద్రస్య శిభాంత్యచలేంద్రస్య హుతాశనశిఖా ఇవ హుతాశనశిఖా ఇవ ఓషధ్యస్వ ప్రభాలక్ష్మ్యా ఓషధ్యస్వ ప్రభాలక్ష్మ్యా
భ్రాజమానాः సహస్రశః భ్రాజమానాः సహస్రశః కేచిత్ క్షయనిభాదేశాः కేచిత్క్షయనిభాదేశాः కేచిదుద్యానసన్నిభాः కేచిదుద్యానసన్నిభాः కేచిదేకశిలాభాంతి కేచిదేకశిలాభాంతి పర్వతస్యాస్య భామిని పర్వతస్యాస్య భామిని భిత్వేవ వసుధాం భాతి భిత్వేవ వసుధాం భాతి చిత్రకూటः సముత్థితः చిత్రకూటः సముత్థితः చిత్రకూటస్య కూటోऽసౌ చిత్రకూటస్య కూటోऽసౌ దృశ్యతే సర్వతః శుభः దృశ్యతే సర్వతః శుభः కుష్ఠపున్నాగస్థకర పుష్పపున్నాగస్థకర భూర్జపత్రోచ్చరచ్చదాన్ భూర్జపత్రోత్తరచ్చదాన్ కామినాం స్వాస్తరాన్ పశ్య కామినాం స్వాస్తరాన్ పశ్య కుశశేయదలాయుతాన్ కుశేషయదలాయుతాన్ 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 మృదితాశ్చాపవిద్ధాశ్చ ముదితాశ్చాపవిద్ధాశ్చ దృశ్యంతే కమలస్రజః దృశ్యంతే కమలస్రజః కామిభిర్వనితే పశ్యే కామిభిర్వనితే పశ్య ఫలాని వివిధాని చ ఫలాని వివిధాని చ వస్వోకసారాన్నలినీం వస్వౌకసారాం నళినీం అత్యేతీవోత్తరాన్ కురు అత్యేతీవోత్తరాన్ కురూన్ పర్వతశ్చిత్రకూటోऽసౌ పర్వతశ్చిత్రకూటోऽసౌ బహుమూలఫలోదకः బహుమూలఫలోదకः ఇమం తు కాలం వనితే విజహ్రివాన్ ఇమం తు కాలం వనితే విజహ్రివాన్ త్వయా చ సీతే సహ లక్ష్మణేన చ త్వయా చ సీతే సహ లక్ష్మణేన చ రతిం ప్రపత్స్యే కులధర్మవర్ధిని రతిం ప్రపత్స్యే కులధర్మవర్ధినీం సతాం పథిస్వైః నియమైః పరైః స్థితః సతాం పథిస్వైర్నియమైః పరైః స్థితః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుర్నవతితమ సర్గః చతుర్నవతితమః సర్గః అథ అథ శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచనవతితమ సర్గః పంచనవతితమః సర్గః అధ శైలాద్వినిష్క్రమ్య అథ శైలాద్వినిష్క్రమ్య మైథిలీం కోసలేశ్వరః మైథిలీం కోసలేశ్వరः అదర్శయచ్చు భుజలాం అదర్శయచ్చు భజలాం అదర్శయచ్చు భజలాం అదర్శయచ్చు భజలాం రమ్యాం మందాకినీం నదీ రమ్యాం మందాకినీం నదీం అబ్రవీచ్య వరారోహాం అబ్రవీచ్య వరారోహాం చారు చంద్ర నిభాననా చారు చంద్ర నిభాననాం విదేహరాజస్య సుతాం విదేహరాజస్య సుతాం రామో రాజీవలోచనః రామో రాజీవలోచనః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచనవతితమే సర్గే పంచనవతితమే సర్గే శ్లోకద్వయం శ్లోకద్వయం శ్లోకాలను చక్కగా పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు ఆచార్యుల వారితో కలిసి అందరము పఠించి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం
వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.